తనను గోపికగాను, తన చెలికత్తెలందరినీ తోటి గోపికలుగాను భావించి శ్రీవ్రతం చేయించిన గోదాదేవి ఓసారి ఓ మొక్కు మొక్కుకుంది. తనను శ్రీకృష్ణుడితో కలిపితే అంటే తాము భార్యాభర్తలైతే, దంపతులైతే స్వామివారికి వటభద్రశాయికి 1000 గంగాళాలతో పాయసం సమర్పిస్తానని మొక్కుకుందట. ఇది ఎవరికీ చెప్పలేదు. ఈవిడ మనసులో ఉండిపోయింది. ఈవిడ రంగనాథుడిలో ఐక్యమైపోయింది. అవతార సమాప్తి అయిపోయింది. మొక్కుబడి మాత్రం తీరకుండా అలాగే ఉండిపోయింది. ఈ విషయం తెలిసిన తరువాత అవతరించిన భగవద్ రామానుజులు అమ్మవారిని తన సోదరిగా భావించి ఆ 1000 గంగాళాల పాయసాన్ని కూడా అమ్మవారి మొక్కుబడిగా ఆయన చెల్లించారట శ్రీవిల్లిపుత్తూరులో. శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి ఆలయం ఉంది కదా! ఆ ఆలయ దర్శనం కోసం భగవద్ రామానుజులు వచ్చినప్పుడు తన సోదరుడు వచ్చాడన్న సంతోషంతో ఉత్సవ విగ్రహంగా ఉన్న అండాళ్ తల్లి గబగబా బయటకు వచ్చేసిందట. రంగమండపం అనే చోటు దాకా వచ్చిన తర్వాత ఆవిడకి స్పృహ వచ్చినట్టయింది. నేను ఉత్సవ విగ్రహంగా స్వామివారి పక్కన నిలబడున్నాను. ఇట్లా సోదరుణ్ణి చూడాలి, పుట్టింటి వాళ్ళని చూడాలని మామూలు ఆడవాళ్ళలాగా బయటకు వచ్చేసాను అని జ్ఞాపకం వచ్చి ఇక అక్కడ ఆగిపోయిందట ఆవిడ. రామానుజులు వచ్చి దర్శించుకున్నారు, ఆనందించారు. ఇప్పటికి కూడా ఆ శ్రీవిల్లిపుత్తూరులోని ఆలయంలో రంగమండపంలో అమ్మవారి విగ్రహం అక్కడికి వచ్చి నిలబడి ఉండడం, ఆ విగ్రహం అక్కడే ఉందిట. చూసిన భక్తులందరూ తరిస్తారు. ఇది తమాషాగా అనిపించినప్పటికీ కూడా సాధారణ స్త్రీలాగా అమ్మవారు కూడా అంటే స్త్రీ గనుక స్త్రీ చిత్తమే ఉంటుంది కదా! అది సంగతి.